ఒకప్పుడు ఎండాకాలం వస్తే పోటీల మీద బడా హీరోలు పెద్ద సినిమాలతోని టాకీస్లు కలకలలాడేది. కానీ ఇప్పుడు అదే ఎండాకాలం అదే టాకీస్లకు తాళాలేసే పరిస్థితి వచ్చింది. టికెట్ కౌంటర్ కాడ క్యూలు, హౌస్ఫుల్ బోర్డులు కానొచ్చేది పోయి షో ప్రదర్శన లేదు అని బోర్డులు కానొచ్చే కాడికి వచ్చింది. ఒక్కటి కాదు రెండు కాదు 15 రోజులు టాకీస్లు బంద్ అంటే కష్టమే పాపం. సినిమా లవర్లకు హర్రర్ సినిమా కానొస్తుందిగా పాపం. తెలంగాణలో దగ్గర దగ్గర 15 రోజులు టాకీసులు బంద్ అవుతున్నాయట. 2 వారాలు సింగిల్ స్క్రీన్ల షోలు ఏం లేవని థియేటర్ ఓనర్లు డిసైడ్ చేసిర్రు. జనాలు వస్తలేరు, కరెంటు బిల్లుల మందం కూడా ఖర్చులు వస్తలేవని వాళ్ళంతా వాళ్ళే నిర్ణయం తీసుకున్నారట. నిర్మాతలు ఒకవేళ టాకీస్ కిరాయిలు పెంచి ఏమన్నా పడతలు పడితే అప్పుడు ఆలోచన చేస్తాం తీరు అని చెప్తున్నారు. మామూలుగా ఎప్పుడైనా ఏండ్ల సందైనా కానీ ఎండాకాలంలోనే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. బళ్ళు కాలేజీలకు ఎండాకాలం సెలవులు ఎక్కువ ఉంటాయి, జనాలు ఎక్కువ వస్తారు, టికెట్లు డబుల్ త్రిబుల్ తెగుతాయి. కానీ ఈసారి మాత్రం కథ అడ్డం తిరిగింది. ముచ్చటే అలాగున్నది. ఓ దిక్కు ఎలక్షన్లు, ఇంకో దిక్కు ఐపీఎల్ ఉండే వరకల పెద్ద సినిమాలు, బడా హీరోల భారీ సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో కొన్ని చిన్న చిట్కా సినిమాలు టాకీస్లకు వచ్చినా గానీ అవి ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడు పోయినాయి అని హార్డ్ కోర్ సినిమాల వాళ్ళకే ఐడియా లేకుండా అయింది. సమ్మరు మీదికెళ్ళి పెద్ద హీరోల సినిమాలు లేవు కాబట్టి ఇదే మంచి మోక అనుకుని చిన్న సినిమాలు కొన్ని రిలీజ్ కి ఈ వారాలనే ముహూర్తం పెట్టుకున్నాయి. కానీ ఇప్పుడు టాకీస్లకు తాళాలు వేస్తారు అనే వరకలా మళ్ళా వాయిదా వేసుకున్నా ఏందని వాళ్ళకి అర్థమైతలేదు. అయినా అంటే అన్నారంటారు గానీ జనాలు పని కట్టుకొని తీరిక చేసుకొని కార్లు బండ్లు కట్టుకొని ఇంటి లాదులు ఎంటేసుకొని టాకీస్ దాకా పోయే పరిస్థితి ఉందా అసలు? ఓ దిక్కు అడగోలు టికెట్ రేట్లు, పాప్కార్న్, కూల్ డ్రింక్ ధరలు, వీటితోటే ఓ కుటుంబం థియేటర్ కు పోతే 1000-2000 ఊడ్చుకోపోయే కథ ఉన్నది. అది చాలన్నట్టు ఓ దిక్కు ఓటీటీలు ఉండనే ఉండే. వారానికి 5-6 కొత్త కొత్త సినిమాలు సిరీస్లు వద్దన్నా వచ్చి యాప్ల వాళ్తనే ఉండే. భాషలతో సంబంధం లేకుండా తీరొక్క జానర్లు జనాల తానికి వస్తూనే ఉండే. అవి చూస్తానికే తీరిక లేకుంటున్న జనాలకు. అదే కాకుండా 1000-100 పెట్టి కొత్త సినిమాను మురుసుకుంటా ముంగటపడి చూసినా గానీ నెలలో పట్టినే మళ్ళీ ఓటీటీలకు వస్తుండే. ఆలోపై పైరసీ సైట్లలో కూడా ప్రత్యక్షం అవుతుంటది, అది వేరే ముచ్చట. గానీ ఇగో ఇన్ని తీర్ల జనాలు టాకీస్లకు వచ్చే కాయస్ కథమైతుంటే ఇంకెవరు వస్తారు చెప్పుడు థియేటర్ల దాకా అని అనుకుంటే లాజికులు తీస్తూ 15 రోజుల దాకా సింగిల్ స్క్రీన్లు బంద్ అన్న ముచ్చటిన జనాలిగా. ప్రచారాలకు పడదబడి ఓట్ల పండుగ ఓడిచిపోతే ఎక్కడోళ్ళు అక్కడ నిమ్మలంగా ఉండొచ్చు, మళ్ళా రిజల్ట్ వచ్చేదాకా రిలాక్స్ కావచ్చు అనుకునే పాపం అయిపోయింది. ఓటింగ్ నాటి సంధి గ్యాప్ లేకుండా గట్టిగానే అవుతున్నాయి పంచాదులు. ఆడ ఈడ అని తేడా లేకుండా ఆంధ్ర అంతటా ఆగమాగమే ఉన్నది. కర్రలు, కత్తులు, బాంబులు అన్నిటితోని హర్రర్ సినిమా చూపిస్తున్నారు ఇట్లా. కొట్లాటలకు కొలువు తీరినట్టయింది కదా ఏపీ పురాగా. లీడర్లు పబ్లిక్ ను కొడుతుంటే పబ్లిక్ లీడర్లను కొట్టుకుంటా, క్యాడర్ పోయి క్యాండిడేట్ల మీద దాడి చేస్తే కార్యకర్తలు కడమ పార్టీలను దన్నుకుంటా చిన్న లొలిలైతలేవు. మొత్తము బరి తెగించి ఒక్కొక్కడ బాంబులు కూడా వేసుకొని చూసుకుందాం మీ ప్రతాపమో మా ప్రతాపమో అనుకుంటా తొడలు కొట్టుకుంటారు. ఒకప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్ లో ఇటువంటి ఫైటింగ్లు చూసి ఏం మనుషులరా నాయన మరీ గిట్ల కొట్టుకుంటారా అని ఎక్కిరిస్తుండే. ఇప్పుడు వాళ్ళు కూడా ఆంధ్ర పంచాదులను చూసి అట్లనే ఇడ్డిచ్చే కాడికి వచ్చింది కదా. లీడర్ల ఇంటి మీదకే పోయి తొవ్వెంట పోతుంటే కార్లెంబడి పడి అలా గన్మెన్లను ఇచ్చి కత్తులు, కొడవళ్ళు, బాంబులతో కథలు పడుతుంటా నెత్తురు కల చూస్తున్నారంటే ఏంది? మందిని పక్కపాటి లీడర్లను పొట్టు కొట్టిరా అంటే ఆడితోనే ఆగలేదు, ఇంటోళ్ళను కూడా ఇరగమరగ కొట్టి చంపుకునే తందుకు కూడా వెనకకు పోలే కొందరు. అనంతపురం ఎగోపల్లి కాడ కన్న తల్లి వైసీపీకి ఓటేసిందని కరడు కట్టిన సైకిల్ పార్టీ కార్యకర్త అయిన కొడుకు బగ్గ దాగొచ్చి నెత్తి వాళ్ళ కొట్టి జీవి తీసిండు. ఏమిటికి వచ్చిన రాజకీయాలు చెప్పుర్రిగా. అరే ఓట్లు, లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు మనకి? మన బతుకులు బాగుండే తట్టు చేసి తిప్పలుంటే తీర్చి పెళ్ళాం బిడ్డలతో నిమ్మలంగా ఉండే తట్టు ఊర్లను చూసుకుంటారని. కానీ అవే ఓట్ల పేరు మీద కట్టుకున్నోళ్ళు, కన్నబిడ్డలు, ఇంటోళ్ళను కూడా పట్టించుకోకుండా మంది మీదకి పోయి నరుకుర్రి, ఉరుకుర్రి, సంపుర్రి అని ఏ లీడర్ చెప్పిండు? ఏ పార్టీ ఆర్డర్ వేసింది? మన బతుకులు మార్చుకునే తందుకు, మంచి చేసుకునే తందుకు ఓట్లు గాని పక్క పార్టీ వాళ్ళు ఓట్ల కాడ అటిటి చేసిరని బతుకులే బర్బాద్ చేసుకుంటే ఈ ఓట్లేందుకు, ఈ వ్యవస్థ ఎందుకు? జర్రంతనని ఆలోచన చేయాలి కదా. ఓట్లు గుద్దురయ్యా నాయన అంటే ఓట్లు అయిపోయి 2 రోజులైనా ఇంకా మిమ్మల్ని మీరు గుద్దుకుంటున్నారు, నరుక్కుంటున్నారు, చంపుకుంటున్నారు. ఏమిటికి చెప్పుర్రి రాజకీయాలు? గెలిచి గద్దెనెక్కేది ఎవరు? ఉదాహరణంగా కుర్చీలో కూసునేది ఎవరో గాని లేని పంచాలను ఎత్తుకేసుకొని తలకాయలు పక్కన వాళ్ళ కొట్టుకొని తన్నుల పాలు అవడైందో ఏమో అని అనుకుంటే గట్టిగానే గులగబట్టిర్రు. రోజు కొట్లాటల ముచ్చట్లు చూస్తున్న జనాలిగా.